బ్రెయిన్ ట్యూమర్ వింటాం, బ్రెయిన్ క్యాన్సర్ వింటాం. ఈ రెండిట్లో తేడా ఏంటి సార్? ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది. యెస్. అసలు దాన్ని గోల్డెన్ అవర్ అని ఏమంటారు? ఆ తర్వాత పట్టుకెళ్తే ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ రీచ్ అవ్వదు బాగా, అప్పుడు మనకు స్ట్రోక్ అంటాం. బీపీ ఉన్నా కూడా, షుగర్ ఉన్నా కూడాను వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు సార్. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ మైక్రోస్కోపిక్ టెక్నిక్స్ యూస్ చేస్తున్నామండి, కీహోల్ సర్జరీస్ యూస్ చేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈడిగ పవన్ కుమార్, న్యూరో సర్జన్. నమస్తే సార్. నమస్తే అండి. బ్రెయిన్ సర్జరీ అంటే ఎప్పుడు కూడాను ఒక చనిపోయే సిచ్యువేషన్ అని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఎంతవరకు దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ సర్జరీ అంటే దానికన్నా ముందు పేషెంట్కి బ్రెయిన్ లోపల ఏముందనేది మనం డయాగ్నైజ్ చేస్తామండి. చాలామంది ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్లో బ్లడ్ క్లాట్స్తో వస్తారు. మనము ట్రొమాటిక్ ఈడిహెచ్, ఎస్డిహెచ్ అంటాం. అంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా, సబ్ డ్యూరల్ హెమటోమా అంటాం. అవి చాలా ప్రాణానికి ఎడ్జ్లో ఉంటారు వాళ్ళు. వాటిని కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన ఏ కండిషన్లో వచ్చారు, ఎలా ఉన్నారు, జీసీఎస్ చూసుకొని బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయిందా అని ఒక సిటీ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి సర్జరీ అనేది ఆప్షన్ అనేది ఇస్తాం, బేస్డ్ ఆన్ దేర్ కాన్షియస్ లెవెల్ బట్టి. సో అది ఒక రకమైన ట్రీట్మెంట్ అంటారు, అంటే ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అంటాం. ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి విపరీతంగా తలనొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, వీటిని బట్టి డయాగ్నోస్ చేస్తాం మనం. డయాగ్నోస్ చేసి వాటికి బ్రెయిన్ లోపల ఏమైనా ట్యూమర్ గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఆ ట్యూమర్స్ కూడా రకరకాలుగా ఉంటాయి, బినైనా మ్యాలిగ్నెంటా అనేది, వాటిని డయాగ్నోస్ ఎంఆర్ఐ చేయించి డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. సర్జికల్ ఆప్షన్ ఉంటే సర్జికల్, లేదు కొంతమందికి కొద్దిగా మందులు ఏమైనా పెట్టి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్జికల్ ఆప్షన్ అంటే ఎస్, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది చేస్తాము. చేసిన తర్వాత చాలా మటుకు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలా మంది పేషెంట్స్కి ఇప్పుడు మార్బిలిటీ, మోర్టాలిటీ అనేది చాలా తగ్గిందండి, ఓకే, లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల. సో ఇప్పుడున్న జనరేషన్స్లో ఇప్పుడున్న వీటి అడ్వాన్స్ టెక్నాలజీస్తో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేయడంలో ఎలాంటిగా విపత్కరమైన ఘటనలు అయితే జరగట్లేదు. అందరూ పేషెంట్స్ అయితే ఆపరేట్ చేసుకుంటున్నారు, తిరిగి ఇంటికి వాళ్ళు వచ్చిన కండిషన్స్ కంటే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి వెళ్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం సీరియస్ కండిషన్స్గా తీసుకోవచ్చు? ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రొమాటిక్ కేసెస్లో అయితే ఈడిహెచ్ కానీ, ఎస్డిహెచ్ కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం కానీ, ఇంట్రాక్రెనియల్ హెమరేజెస్ కానీ, ఇలా ఉన్నప్పుడైతే సీరియస్ కండిషన్స్ అంటాం. బ్రెయిన్ మ్యాటర్ అనేది మన స్కల్ లోపల కొంత లిమిటెడ్ మ్యాటరే ఉండాలి. అది కాకుండా వేరే ఏదైనా మ్యాటర్ ఆక్యుపై చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రైజ్డ్ ఇంట్రాక్రెనియల్ ప్రెషర్ అండి. ఆ ప్రెషర్ పెరిగే కొద్దీ పేషెంట్కి విపరీతమైన వామిటింగ్స్, హెడ్ఏక్స్ వచ్చి కళ్ళు మసకగా కనపడడం వల్ల ఇవన్నీ సిమ్టమ్స్ అండ్ సైన్స్ అని చెప్తాం. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ జడ్జిమెంట్ చేసి సర్జరీ చేస్తాము. చేసిన తర్వాత హోప్ఫుల్లీ చాలామంది పేషెంట్స్కి కొంతవరకు నయం అవుతుంది ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజరీలో. ఈ మధ్య కాలంలో పేషెంట్స్ అందరికీ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఐసీయూ కేర్ వల్ల కూడా చాలామంది బయటపడుతున్నారండి. ఓకే. అయితే సార్, బ్రెయిన్ ఒకసారి ఓపెన్ చేస్తా అంటే సర్జరీకి ఒకసారి ఓపెన్ చేస్తారు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంటారు, నిజమేనా? అంటే చూడండి, ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే సర్జరీ చేసిన వెంటనే కొన్ని కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. అంటే ఏంటి, బ్రెయిన్ లోపల ఉన్న నీరు కారడం కానీ, బ్రెయిన్లో ఉన్న నీరు కొద్దిగా మెటీరియల్ పెరగడం కానీ, రికరెంట్ కండిషన్స్ కొద్దిగా కణిత మళ్ళీ రావడం కానీ, ట్యూమర్స్ మళ్ళీ రికరెన్స్ అవ్వడం కానీ, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి తిరిగి రావడం వల్ల బ్రెయిన్లో పేషెంట్స్కి మళ్ళీ వాటికి సర్జరీ అవసరమా, లేకపోతే ఏదైనా మందులు ఇచ్చి చూడమా అనేది చూస్తాం. ట్రీట్మెంట్ స్టెప్ వైజ్గా ఉంటుంది. ఎస్, సర్జరీ అవసరం అవుతుంది అంటే అవసరం అవుతుంది. దానివల్ల పేషెంట్ కూడా చాలా మటుకు ఉపయోగాలే ఉంటాయి. ఓకే సార్, బ్రెయిన్ ట్యూమర్ వింటాం, బ్రెయిన్ క్యాన్సర్ వింటాం. ఈ రెండిట్లో తేడా ఏంటి సార్? ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఇంట్రాయాక్సిల్, ఎక్స్ట్రాయాక్సిల్. అంటే బ్రెయిన్ లోపట పారెన్కైమల్ మ్యాటర్ నుంచి వచ్చేది బ్రెయిన్ ఇంట్రాయాక్సిల్ ట్యూమర్స్ అంటాం. వాటిని గ్లయోమాస్ అంటాం, కొన్నిసార్లు మెటాస్టైస్ అంటాం. బాడీలో ఎక్కడి నుంచి అయినా ట్యూమర్ స్ప్రెడ్ అవ్వడం, దాన్ని మెటాస్టైస్ అంటాం. ఇంకొకటి వచ్చి బ్రెయిన్ పొరల్లో నుంచి రావడం, మెనింజస్ నుంచి, దాన్ని మెనింజోమాస్ అంటాం. అది బినైన్ ట్యూమర్స్. కొన్ని బినైన్ ఉంటాయి, కొన్ని మ్యాలిగ్నెంట్ ఉంటాయి. సో బినైన్ ట్యూమర్స్ ఏంటంటే మ్యాక్సిమం మనం మొత్తం ట్యూమర్ని తీయగలుగుతాం, గ్రాస్ టోటల్ రెసెక్షన్ అంటాం. ఇంకా గ్లయోమాస్ అంటే బ్రెయిన్
మ్యాటర్ నుంచి వచ్చే ట్యూమర్స్ని. వీటిని సాధ్యమైనంత వరకు సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్ అంటాం. అంటే కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని ముట్టుకోకుండా, వాటిని ఇంజూరీ చేయకుండా, రక్తనాళాలు ఇవన్నీ చుట్టుకుని ఉంటాయి, నరాలు చుట్టుకుని ఉంటాయి కాబట్టి వాటిని ఇంజూరీ చేయకుండా ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు కణితిని తీసి పరీక్ష పంపించి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ రేడియోథెరపీ, కీమోథెరపీ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అయితే ఇది ట్యూమరా? లేకపోతే అది క్యాన్సరా అని ఎలా తెలుస్తుంది? ఏ గడ్డనైనా మనం తీసిన తర్వాత ట్యూమర్ మెటీరియల్ మన బ్రెయిన్ నుంచి తీసిన తర్వాత ఆపరేట్ చేసిన తర్వాత పరీక్ష పంపిస్తాం. పెథాలజీ, హిస్టోపెథాలజీ పంపిస్తాం. చేసిన తర్వాత వాళ్ళు దాన్ని గ్రేడింగ్ చెప్తారు. అది ఏ రకమైన ట్యూమర్, దాని గ్రేడ్స్ ఏంటి, గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. సో బినైన్ ట్యూమరా అంటే వాళ్ళు హిస్టోపెథాలజీ వాళ్ళు చెప్పడంతో, బినైన్ ట్యూమర్ అయితే సాధారణమైనంత వరకు వాటిని ఎక్కువగా తీసి దాన్ని పరీక్ష పంపించి దాని తర్వాత టైలర్డ్ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడంతో మళ్ళీ తిరిగి మ్యాక్సిమం రాకపోవచ్చు, కొన్ని వస్తాయి. ఓకే. గ్లయోమాస్ అయితే ఖచ్చితంగా వాటికి వచ్చే తిరిగి వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. సో వాటిలో కూడా స్టేజెస్ ప్రకారం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన గ్రేడ్ 1, 2, 3, 4. 3, 4 అనేది హై గ్రేడ్స్ అన్నట్టు. సో అవి ఖచ్చితంగా ఉన్న చోట్ల నుంచి ఇంకొక చోటుకి స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే వేరే చోట బాడీకి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, మెటాస్టైజ్ అవ్వచ్చు. సో వాటిని కూడా మనము అదుపు చేయాలి అంటే రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాలి. సో బేస్డ్ ఆన్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ వి విల్ గ్రేడ్ అండ్ వి విల్ సబ్జెక్ట్ ద పేషెంట్ టు కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ. అయితే ట్యూమర్ క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయా సార్? ఉంటాయండి. కొన్ని అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. అవి పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఎక్కువ బ్లడ్ సప్లై తీసుకోవడం వల్ల అవి మళ్ళీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయ్యి అక్కడి నుంచి మళ్ళీ బాడీలో కూడా వేరే చోటుకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ తక్కువ ఛాన్సెస్. ముందుగానే మనం సిమ్టమ్స్ త్వరగా తెలిసిపోతాయి కాబట్టి డయాగ్నోస్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఐ, బ్రెయిన్ ప్లేయింగ్ అని అలాంటివి చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సార్ చాలా మంది కూడాను ట్యూమర్ ఉంది, కొన్ని ట్యూమర్స్ కరిగిపోతాయి, అవే పోతాయి అంటారు. కొన్ని ట్యూమర్స్‌కి ఖచ్చితంగా వెంటనే ఆపరేషన్ చేయాలి అంటారు. ఇది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటుంది? అంటే కొన్ని ఏంటంటే లింఫోమాస్ అని ఉంటాయండి. కొన్ని మనం అది వాటికి కూడా మనం బయాప్సీ చేసి అది లింఫోమానా కాదని తెలుసుకున్న తర్వాత స్టెరాయిడ్స్ ఇవ్వడము, కీమోథెరపీ ఇవ్వడము, కొంతవరకు మనం అది కూడా లిజన్స్ కొన్ని కన్ఫైన్డ్‌గా ఉంటేనే. బ్రెయిన్ మొత్తం మీద 2, 3, 4 లిజన్స్ ఉన్నాయంటే అది ఎక్కువ ప్రెషర్ పెరగడం వలనో వేరే కారణాల వలన కూడా పేషెంట్‌కి మార్బిడిటీ, మోర్టాలిటీ అని రావచ్చు. కొన్ని అలా ఉన్నాయి లింఫోమాస్ కానీ అలాంటివి కరిగిపోవచ్చు. కానీ మిగతా మ్యాక్సిమం ట్యూమర్స్ అన్నిటికీ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత, బయాప్సీ చేసిన తర్వాత ఎంతవరకు రేడియోథెరపీ, కీమోథెరపీ ఇచ్చినా సాధ్యమైనంత వరకు తీస్తే, ఎంతవరకు కుదిరితే అంతవరకు బ్రెయిన్ ట్యూమర్ని తీసి దాన్ని మనం మ్యాక్సిమం బ్రెయిన్లో మ్యాటర్లోంచి తీసిన తర్వాత వాటిని మనం పరీక్ష పంపించి కీమోథెరపీ ఇవ్వడం వల్లనే పేషెంట్‌కి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఓకే. మందుల వల్ల తగ్గేవి కొన్నే ఉంటాయండి. ఇంకొకటి ఏంటి అంటే స్పైన్ సర్జరీ అయింది అంటే ఇంకా లైఫ్‌లో వాళ్ళు నడవలేరు అంటారు. నిజమా? ఎలాంటి సర్జరీస్‌కి ఇది అనుకోవచ్చు? చాలా మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. డిస్క్ అంటే మనం సర్వైకల్ లెవెల్‌లో గానీ, లంబార్ లెవెల్‌లో గానీ L4, L5, S1 రీజన్స్‌లో డిస్క్ బల్జెస్ అనేవి కామన్ అయ్యాయండి. అంటే మనం చేస్తున్న పని వలనో, బరువు పెరగడం వలనో, పని ఒత్తిడి వలనో చాలామంది ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళకి కూడా చాలామందికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రొలాంగ్ సిట్టింగ్స్ వల్ల, స్క్రీన్ టైం సరిగ్గా అంటే ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, స్క్రీన్‌ల పొజిషన్ కూడా సరిగ్గా పెట్టుకోవడం లేకపోవడం వలన, వెయిట్ అధికంగా పెరగడం వలన, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకేంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు ముందు 40, 50స్‌లో వచ్చేవి ఇప్పుడు 30స్‌లోనే వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే వాటికన్నిటికీ ఏంటంటే నరాలు అక్కడ డిస్క్ ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ కానీ, నర్వ్ కానీ ప్రెస్ అవ్వడం వల్ల మనకి తిమ్మిరి, మొద్దుబారడం ప్లస్ ఇంకా నొప్పి, బాగా విపరీతమైన సయాటికా అంటాం. ఇవి రావడం వలన మనం సర్జరీ అనే ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ కండిషన్‌లో ఎండోస్కోపిక్ సర్జరీ కానీ, మైక్రోస్కోపిక్ సర్జరీ కానీ మేము చేస్తున్నాం. సో వాటి వల్ల మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయి. పేషెంట్‌కి ఎటువంటి అంటే ఎక్స్‌పర్ట్స్ వల్ల అయితే ఏ రకమైన కానీ వారు నడవలేకపోవడం ఇలాంటివి అనేది ఏం లేదు. చేసిన నెక్స్ట్ రోజే మేము డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే పూర్వకాలంలో 80స్‌లో అలా ఉండేదండి. అంటే ఆపరేషన్ చేసుకుంటే వెన్నపూస సర్జరీస్ వీటన్నిటికి కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి అని ఉండేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ కానీ, పెరుగుతున్న స్కిల్స్ కానీ ఇవి చాలా మటుకు పేషెంట్స్ సక్సెస్‌గా ఇంటికి తిరిగెళ్తున్నారు. చేసిన వెంటనే తిరిగెళ్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి వాళ్ళకి. అల్జీమర్స్ సార్. ఓకే. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అల్జీమర్స్ అనేది వస్తుంది అంట. అది డిమెన్షియా అంటాం. మతిమరుపు అంటాం. అయితే అది కూడా ఏజ్ ఓల్డ్ ఫ్యాక్టర్ అండి. అంటే 60 ఇయర్స్ పైన వాళ్ళకి వస్తుంది. ఎలా అంటే బ్రెయిన్ మ్యాటర్ కొద్దిగా ష్రింక్ అయిపోవడం వల్ల వాళ్ళకి అట్రోఫీ అంటాం. అలా వలన జ్ఞాపక శక్తి అనేది క్రమేపా తగ్గుతుంది. అంటే మనకి ఇప్పుడు ఏదైనా పని చెప్పామనుకోండి, వాళ్ళకి ఒక నిమిషం కూడా గుర్తుండొచ్చు. పెట్టిన వస్తువులు ఎక్కడున్నాయో మర్చిపోతారు. సో పెన్ ఎక్కడుందో, టూత్ పేస్ట్ ఎక్కడుందో, బ్రష్ ఎక్కడుందో వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. రోజువారీ పనులు కానీ, రోజువారీ చేసే పనులు కానీ వాళ్ళు మర్చిపోతారు. సో ఏజ్ ఓల్డ్ ఫ్యాక్టర్ అండి. 60+ ఉన్న వాళ్ళకి కూడా ఇది జరుగుతుంది. దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మళ్ళీ అది కూడా మనం చూసుకోవాలి. దాన్ని కూడా పరీక్ష చేయాలి. చాలా రకమైన డిమెన్షియాస్ ఉన్నాయి. వాస్కులర్ డిమెన్షియా,
న్యూరోవాస్కులర్ డిమెన్షియా చాలా ఉన్నాయి. దాంట్లో కూడా రకాలు. వీటన్నిటికి కరెక్ట్ అయిన న్యూరాలజిస్ట్ గాని, న్యూరోసర్జన్ గాని డయాగ్నోస్ చేసి, వర్కప్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ టైలర్ చేస్తాం. ఓకే. అయితే ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అంటే మీరు 60 ఇయర్స్ తర్వాత అల్జీమర్స్ వస్తుందంటున్నారు. ఈ మతిమరుపు అనేది నార్మల్ పీపుల్‌లో కూడా కనిపిస్తుంది. ఇది బ్రెయిన్ ప్రాబ్లమ్స్‌కి ఏమైనా బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందని సింప్టమా? యాహ్! ఇప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్‌లో కొన్ని సార్లు ఏమవుతుందంటే హ్మ్. మనం ఈ ట్యూమర్ గడ్డలే తీసుకోండి. అవి హ్మ్. ఒక స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఉంటే హ్మ్. స్పెసిఫిక్ లొకేషన్స్ బ్రెయిన్ మోటార్ కార్టెక్స్ గాని ఏదైనా స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఉంటాయి. కొన్ని లొకేషన్స్‌లో ఉంటాయి. వాటికేంటంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటాం మనం. ఓకే. మీరన్నట్టు మతిమరుపని కాదు. బిహేవియరల్ డిస్టర్బెన్స్ అంటే ఉన్నట్టుండి కోపం రావడం, ఉన్నట్టుండి కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళడం, ఉన్నట్టుండి వాళ్ళు ఏం చేస్తున్నారో పని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం. ఇవన్నీ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఓకే. అంటే ఈ ఒక బ్రెయిన్‌లో ఉన్న లోబ్స్ అంటాం మనం. ఫ్రాంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆస్పిటల్ లోబ్, పారియటల్ లోబ్ అని. కొన్ని ఈ ట్యూమర్స్ ఒక్కొక్క లొకేషన్‌లో ఉండడం వల్ల ఒక్కొక్క సింప్టమ్స్ వస్తాయి. అలా సింప్టమ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఓకే. దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్ టు పికప్. ఎందుకు హ్మ్. వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే మనం తెలుసుకోగలిగితే వాటికి మనం ఎంఆర్ఐ అని ఏదైనా చేపిస్తే దాన్ని బట్టి మనం కరెక్ట్‌గా ఓకే. వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉందని తెలుస్తుందండి. అయితే సార్ ఇంకొకటేంటి అంటే తరచుగా తలనొప్పి వచ్చే వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఏ సిట్యుయేషన్‌లో ఎంఆర్ఐ కానీ, సీటీ స్కాన్ కానీ తీసుకుంటారు? అన్ని తలనొప్పులకి మనం ఎంఆర్ఐ తీసుకోవాలంటారా? కరెక్టే. ఇప్పుడు మైగ్రేన్స్ అంటాం. జనరల్‌గా ఫీమేల్స్ గానీ, వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్‌లో స్ట్రెస్ రిలేటెడ్ ఎవరికైనా గానీ, కానీ మోస్ట్ కామన్‌గా ఫీమేల్స్‌లో ఎక్కువగా మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైగ్రేన్ అంటే వన్ సైడ్ హెడ్‌ఏక్ అండి. హ్మ్. ఇది టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్‌ఏక్ అంటాం, క్లస్టర్ హెడ్‌ఏక్ అంటాం, ఇంకో ప్రెషర్ హెడ్‌ఏక్స్ అంటాం. సో, రకరకాలుగా ఉన్నాయి హెడ్‌ఏక్స్ కూడా. ఈ హెడ్‌ఏక్స్‌ని ఒక్కొక్క లొకేషన్‌లో ఉంటాయి. హ్మ్. సో, అంటే కొంతమందికి ఇక్కడ మాత్రమే నొప్పి ఉంటుంది. కొంతమందికి ఒక వన్ సైడ్ మాత్రమే నొప్పి రావడం జరుగుతూ ఉంటది. సో, వీటికేంటంటే వాళ్ళకి ఒకటేంటి పని ఒత్తిడి వల్ల, స్ట్రెస్ హ్మ్. వల్ల, కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇవన్నీ రావడం వల్ల వాళ్ళకి మనం ఏం చెప్తామంటే యాజ్ సూన్ యాజ్ అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ యోగా, వాకింగ్, మెడిటేషన్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే సాధ్యమైనంత వరకు ఈ తలనొప్పులన్నీ తగ్గిపోతాయి. ఓకే. లేదు పర్సిస్టెంట్‌గా ఇదే తలనొప్పి 6 వారాల నుంచి 6 నెలల వరకు ఉంటుంది అంటే అప్పుడు మనం దాన్ని మందులతో కూడా తగ్గలేదు అంటే సాధారణంగా చిన్న మోతాదులో మనం మెడికేషన్స్ ఇస్తాం. మందులతో హ్మ్. తగ్గలేదు అంటే అప్పుడు మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గాని, సీటీ గాని, ఎంఆర్ఐ గాని చేయించాల్సొస్తుంది. చేయించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది స్పెసిఫిక్‌గా బ్రెయిన్‌లో అంటే అప్పుడు దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలండి. కొంతమందికి డాట్స్‌లా కనిపిస్తూ ఉంటాయి సార్. అది కొంతమందికేమొచ్చి అసలు ఎలా అంటే చిన్న చిన్న సౌండ్స్ వినిపించటం. యాహ్! లేదు అంటే చేతులు వణకడం. ఇవన్నీ దేనికి సిమ్టమ్స్? ఒకటి ఇంతకు మీద డాట్స్ గాని, మసకగా అనిపిస్తుందంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటామండి. హ్మ్. బ్లరింగ్ ఆఫ్ విజన్ అన్నది కొద్దిగా బ్రెయిన్‌లో ఏదైనా ఒక చిన్న ఒత్తిడికి గురవుతుంది, ఏదైనా ప్రెషర్ పెరుగుతుందంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాం. హ్మ్. ఇది కూడా మనం బిగినింగ్ ఆఫ్ స్టేజ్‌లోనే చూసుకోవాలి. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇట్లా చెవిలో ఏదైనా హ్మ్. రింగింగ్ సెన్సేషన్ అంటాం. అది కూడా వెస్టిబులర్ న్యూరైటిస్ గాని, ఇక్కడ కొన్ని సెల్స్ ఉంటాయండి. సెల్స్ ఉంటాయి. అక్కడ నరాలుంటాయి. వాటికి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఈ రింగింగ్ సెన్సేషన్ గాని, ఇంబాలెన్స్ ఉండడం ఇట్లా నడిచేటప్పుడు గాని, కూర్చున్నప్పుడు కొద్దిగా ఇంబాలెన్స్ అనేది జరుగుతూ ఉంటది. ఇది వెస్టిబులర్ సింప్టమ్స్ అంటాం. సో, వీటికి కూడా మనం ఇవన్నీ సైన్స్ అంటే మనకి ఏదో చిన్న ప్రాబ్లమ్ ఉంది అనేది తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మనము ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేపిచ్చాలి. ఇంకా పూర్తిగా కంటి చూపు మందగిస్తుంది. నాకు ఒక సైడ్ మాత్రమే కనబడుతుంది. ఇంకో సైడ్ కనపడటం లేదంటే, అది హ్మ్. కంటికి సంబంధించిన నరాల్లో ఎక్కడో ఒక చోట ఒత్తిడి ఉన్నట్టు. సో, హ్మ్. దానికి తగ్గట్టుగా మనం ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపిచ్చాలి. ఇవన్నీ ఒక్కొక్క సింప్టమ్స్ అంటే ఒక్కొక్క చోటుకి సంబంధించిన సింప్టమ్స్ బ్రెయిన్‌లో. వాటి వల్ల వస్తుంటాయి. ఓకే. అయితే మైగ్రేను, బ్రెయిన్ ట్యూమర్‌కి మధ్యలో తేడా ఏంటి? ఎందుకు కన్‌ఫ్యూజ్ మైగ్రేన్, అవుతుంటారు? మైగ్రేన్ ఈస్ టోటలీ సబ్జెక్టివ్. అంటే నీకు లోపట ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ హ్మ్. కొన్నిసార్లు వాస్కులైటిస్ వల్లనో, కొన్నిసార్లు ఈ ఇన్‌ఫ్లమేషన్స్ వల్ల కూడా మైగ్రేన్స్ రావచ్చు. దానికి బ్రెయిన్ ట్యూమర్ సంబంధం లేదు. బ్రెయిన్ హ్మ్. ట్యూమర్స్ వల్ల వచ్చే హెడ్‌ఏక్ ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రెషర్ అంటే మార్నింగ్ లేవగానే విపరీతమైన తలనొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, హ్మ్. వామిటింగ్స్ అయిన తర్వాత కొద్దిగా రిలాక్స్‌గా ఉండడము. బ్రెయిన్ ట్యూమర్ హెడ్‌ఏక్స్ ఇంకోటేంటంటే విపరీతంగా తల మొత్తం కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉంటది. సో, వాటి వల్ల కొన్ని సింప్టమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్స్‌కి ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువుంటది. బాడీ మొత్తం కొట్టుకోవడం ఇట్లా ఫిట్స్ ఎలా వస్తాయో అలా వస్తాయండి. సో, ఇవన్నీ ఒక్కొక్క సింప్టమ్స్. దీనికి దానికి సంబంధం అయితే ఏముండదండి. ది మైగ్రేన్ ఈస్ టోటలీ అంటే ఆ పెయిన్‌కి ఎలా టాలరేట్ చేస్తారు? ఏ పెయిన్‌కి మీరు ఇదని ఒక నేమ్ పేషెంట్ నా ఇస్తారు? దగ్గరికొచ్చారనుకోండి. వాళ్ళకి ఒక వైపు తలనొప్పొస్తుంది. నాకు తలనొప్పి ఈవినింగ్ టైమ్సే వస్తుంది. మార్నింగ్ హ్మ్. టైమ్సే వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెరుక్కుంటూ పోతుంది.
దాని తర్వాత దాంతో పాటు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని అడుగుతామండి. హ్మ్. వాళ్ళకి లేదండి మాకు ఓన్లీ తలనొప్పే ఉంది. ఒక సైడ్ మాత్రమే ఉందంటే అది మనం మైగ్రేన్ అనుకోవచ్చు. ఈవినింగ్ టైమ్సే ఉంది. ప్లస్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లైట్ చూస్తే ఫోటోఫోబియా అంటాం. హ్మ్. అది కూడా ఒక రకమైన మైగ్రేన్ సిమ్టమ్ అన్నట్టు. సో, అలా మనం డివైడ్ చేస్తాం. బ్రెయిన్ ఏదైనా లోపల ఏదైనా ఇట్లా ప్రాబ్లమ్ ఉంది నాకు అంటే వాళ్ళు ఖచ్చితంగా తలనొప్పితో పాటు వేరే సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇట్లా వామిటింగ్స్ గానీ, పూర్తిగా కంటి చూపు మందగించడం గానీ, మసక మసక అవ్వడం గానీ, హ్మ్. ఫిట్స్ రావడం గానీ, బిహేవియర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు, లేకపోతే ఉన్నట్టుండి కోపం రావడం, ఉన్నట్టుండి వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో పడిపోవడం, ఇలా సిమ్టమ్స్ కోరిలేట్ చేసుకుంటాం. అయితే స్పైన్‌లో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సర్జరీకి ఆహ్, మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు 30, 35లోనే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందండి. యంగ్ పేషెంట్స్‌లో డిస్క్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎంఆర్ఐ గాని, ఎక్స్‌రే గాని చేపిస్తాం. ఎంఆర్ఐ చేయించిన తర్వాత డిస్క్ బల్జెస్ గ్రేడ్స్ కూడా ఉంటాయి వాటిలో. వాటికి మెడికేషన్స్ ఇస్తే తగ్గిపోతుందంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి ఫిజియోథెరపీ అంటాం. హ్మ్. దాని తర్వాత ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేసుకుంటూ అప్పుడప్పుడు నొప్పి గానీ, ఇట్లా మొద్దుబారడం గానీ ఏమైనా ఉంటే మెడికేషన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. అప్పటికి వాటికి రిలీఫ్ లేదు అంటే ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం. పెయిన్ మెడికేషన్స్ అంటాం. స్టెరాయిడ్ హ్మ్. ఇంజెక్షన్స్ హ్మ్. అది కూడా ఎక్స్‌పర్ట్ చేతిలోనే ఇవ్వాలి. అలా ఇస్తే కొంతవరకు ప్రాబ్లమ్స్ అన్నీ నయమవుతాయండి. హ్మ్. కొన్ని సార్లు స్వతహాగానే డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నవి పేషెంట్‌కి 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయ్యి కొన్ని సార్లు రిగ్రెస్ అయిపోతాయి. సో, వాటి వల్ల సర్జరీ అయితే సబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదు వీటన్నిటి థెరపీస్ అయినాయి. నేను మెడికేషన్స్ కూడా వాడాను. ఫిజియోథెరపీకి వెళ్ళాను. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను. నాకు విపరీతమైన కాలు నొప్పొస్తుంది. నడవలేకపోతున్నాను. నేను చెప్పులు ఏసుకోలేకపోతున్నాను. పడిపోతున్నాను. కూర్చోలేకపోతున్నాను. ఇంకా నాకు కంటిన్యూయస్‌గా మొద్దుబారడం అనేది ఉంది అంటే అప్పుడు ఇంకా తప్పనిసరిగా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తామండి. ఓకే. సార్ ఫిట్స్ వచ్చేటప్పుడు మనం చాలామంది ఏం చేస్తారునంటే, చేతిలోని తాళం చెవుతులు పెట్టడం, లేదంటే వాళ్ళని ఆ చెయ్యి కలవకుండా అలా చూడటం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ ఫిట్స్ వచ్చేటప్పుడు అసలు ఏం చేయాలి అంటారు? అహా! అదే అండి. ఫిట్స్ అనేది అదే దానికి గూడా చాలా రకరకాలుగుంటాయి. ఎందుకు ఫిట్స్ వస్తున్నాయి? ఏం కథ అనేది. సో, మామూలుగా మీరు చెప్పినట్టు చేతిలో తాళం చెవిడి పెట్టడం, పట్టుకోవడం ఇవన్నీ అంటే మూఢనమ్మకాలు. ముందు నుంచి ఎవరో ప్రాక్టీస్ చేశారు అవన్నీ. కానీ వాటి వల్ల ఏమైతే ఉపయోగం లేదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్‌ని ఒక వైపు తిప్పి వాటికి ఇట్లా టంగ్ బయట కాకుండా, టంగ్ లోపల అంటే ఊపిరికి అడ్డు రాకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళకి బాగా ఊపిరి అందేటట్లు చూసుకోవాలి. వచ్చిన వెంటనే ఒక 5, 10 మినిట్స్ మాక్సిమం ఫిట్స్ ఉంటది. తర్వాత అది ఆగిపోతుంది. తర్వాత వెంటనే మనం ఒక ఎక్స్‌పర్ట్‌ని కలవడం జరగాలి. ఓకే. సో, ఈ ఫిట్స్ రావడానికి అంటే కొంతమందికి వాళ్ళకి సింప్టమ్స్ అనేది తెలుస్తాయి. ఆరా అంటాం మనం. హ్మ్. సో, ఫిట్స్ ఎందుకొస్తున్నాయి? వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ వచ్చే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, హ్మ్. ఎందుకొచ్చింది అనేది మనం ముందుగానే ఒక ఎక్స్‌పర్ట్ న్యూరాలజిస్ట్ గాని, న్యూరో సర్జన్ గాని కలిసి వాళ్ళ ఐడియాస్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఎంఆర్ఐ చేయించుకొని లోపం ఏముందో తెలుసుకొని మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చాలా మంచిదండి. ఓకే. సార్ ఈ మధ్య సోషల్ మీడియాలో కైరోప్రాక్టిక్ అని కొత్త ట్రీట్మెంట్ ఫర్ స్పైన్‌కి ఎక్కువగా అవునవును. చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా దానివల్ల స్పైన్ డిస్క్ బల్జెస్ అనేవి సెట్ అయిపోతాయా? లేకపోతే అసలు దానివల్ల ఏమైనా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయా? ప్రాక్టీస్ అని చాలామంది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఒక టీవీలో గాని, యాడ్స్ గాని, ఇట్లా మీడియాలో గాని వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటాము. అయితే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఐ డోంట్ నో వాట్ దే ప్రాక్టీస్ యాక్చువల్లీ. సో, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ హ్మ్. ఫర్ ఎనీ పర్సన్ టు గో వితౌట్ హావింగ్ ఎ ప్రాపర్ ఒపీనియన్, ప్రాపర్ ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రమ్ ఎక్స్‌పర్ట్ న్యూరోసర్జన్ అండ్ న్యూరాలజిస్ట్, ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ దగ్గర. ఒక డాక్టర్ అంటే ఒక ఎంబీబీఎస్ గాని, ఎండీ గాని ఎవరైనా డాక్టర్ దగ్గర కలిసి ఇలా తెలుసుకొని, ఈ ప్రాబ్లమ్ తెలుసుకొని ఇది ఉంది అంటే మామూలుగా మేమే అడ్వైస్ చేస్తాం ఫిజియోథెరపీ అని. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఒక ట్రైన్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు తీసుకోవడం అని. ప్రాక్టీస్ బట్టి నేనైతే అడ్వైస్ చేయనండి. ఎందుకు అంటే ఒక ఒక సడెన్ మోషన్ గాని, సడెన్ వయలెంట్ యాక్షన్ గాని మన స్పైన్ మీద ఏదైనా జరిగితే అది చేసే హాని ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది చేసే హాని ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఐ కాంట్ కామెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి ఫ్రమ్ మై ఓకే. సైడ్. అయితే బ్రెయిన్ ఫాగ్ తర్వాతొచ్చేసి మెమరీ లాస్. యాహ్! ఇవి లైఫ్ థ్రెటనింగ్‌కి ఎంతవరకు ఉంటాయి? మెమరీ లాస్ అన్నది అదే ఆల్‌జీమర్స్ లాగా ఇది లైఫ్ థ్రెటనింగ్ అంటే అంతవరకు సాధారణమైనవి ఉండవండి ఇవి. బ్రెయిన్ ఫాగ్ అంటే నీకు పూర్తిగా నువ్వు ఏం చేస్తున్నావు నీ అదుపులో లేకుండా కాంప్రహెన్షన్ అంటాం. అంటే మనకేం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాకుండా ఇలా ప్రవర్తించాలంటే దీన్ని కూడా మనం చూ ఒకసారి పరీక్షలనేవి చేయించుకోవాలి. కానీ బట్ వీటి వల్ల లైఫ్, డెత్ అనేది కాదండి. ఇది ఏదైనా గానీ మనం
కొన్ని సిమ్టమ్స్ మనం ముందుగానే క్యాచ్ చేయాలి. క్యాచ్ చేస్తేనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేయగలం. ఏ సిట్యుయేషన్స్‌లో బ్రెయిన్ ఫాగ్ అనేది మనకొస్తూ ఉంటుంది? అదే అండి చెప్పినట్టు బ్రెయిన్‌లో ఏదైనా మనకి ఒక కణితులు గానీ, లిక్విడ్ ఎక్కువగా ఉండడం గానీ, కొన్ని సార్లు ఏమవుతుందంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. అంటే మన బ్రెయిన్‌లో వెంట్రికల్స్ అనేవి ఉంటాయి. అందులో నీరు ఎక్కువగా చేరితే పేషెంట్‌కి డిమెన్షియా రావచ్చు, గేట్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఉండొచ్చు. అంటే ఇవి జనరల్‌గా 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. ఏదైనా మనం పరీక్షలు చేసిన తర్వాతనే మనం ఒక నిర్ధారణకు రాగలం. అయితే ఈ ఈ దీనివల్ల ఏమైనా మనకి లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఓకే. చేసే పని తగ్గుతుంది. వాళ్ళు చేసే పని స్పీడ్ తగ్గుతుంది. వాళ్ళు చేసే పనిలో పొరపాట్లు ఎక్కువుంటాయి. దే విల్ నాట్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ వాట్ వి ఆర్ సేయింగ్ అండ్ దే విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రాపర్‌లీ. సో, ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి పేషెంట్స్‌కి. వాటికి మేము చాలామంది డ్రైవర్స్‌లో ఉంటారు. ఎందుకంటే స్ట్రెస్ రిలేటెడ్ సీజర్స్ అని ఉంటాం. వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని సార్లు వాళ్ళకి ప్రయాణం చేసేటప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. సో, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు క్యారీ దేర్ జాబ్ ఇన్ దట్ స్ట్రెస్. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంటిన్యూ ఆల్సో. సో, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని సార్లు తగ్గకపోవచ్చు. హుహు. So it requires long term treatment for them, and it requires a very long time for them also to recover and come back to normalcy. మొబైల్ స్క్రీన్ ఎంతవరకు సజెస్ట్ చేస్తారు? రాత్రుళ్ళు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కానీ, లేదంటే పగలు ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కానీ బ్రెయిన్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఏదైనా గానీ మనం ఎక్కువ మోతాదులో చూస్తే అది ఖచ్చితంగా మన కళ్ళకి ఎఫెక్ట్, స్ట్రెయిన్ అవుతాం. ప్లస్ మనం చేస్తున్న పని ఒత్తిడి అనవసరంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మనం వేరే పని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేము. యాజ్ ఇప్పుడున్న దాంట్లో మంచి కంటెంట్ అయితే ఏవీ లేవండి. ఎవ్రీథింగ్ హ్మ్. ఈజ్ లైక్ మనం ఏదో మన ప్లెజర్ కోసం చూస్తున్నాం తప్పనించి విచ్ ఈస్ అదర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ అడ్వైజబుల్ ఫర్ అస్ టు హ్యావ్ దట్ ప్రొలాంగ్డ్ స్క్రీన్ టైమ్. ఓకే. ఓకే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఆల్ ద యూత్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్, ఆల్ ఆఫ్ ద పీపుల్ దే క్యారీ లాంగ్ ఫోన్స్, హెవీ వెయిటెడ్ ఫోన్స్ అండ్ బెండ్ దెర్ నెక్. అంటే మనం నెక్ ఇట్లా ఈవెన్ బాత్రూమ్ కూడా ఫోన్ తీసుకెళ్తుంటారు, చూస్తుంటారు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి. వాటి వల్ల ఏంటంటే ఈ స్పైన్ మనం బాడీ మీద ఒక 15-20 కేజీ బరువునే మనం స్పైన్ మీద పెడుతున్నాం. తల మీద ఉన్న బరువునంతా. దానివల్ల ఏమైతే ఎక్కువ ప్రొలాంగ్‌గా ఎక్స్‌పోజర్ వల్ల మనకి టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే బాగా నెక్ పెయిన్ రావడము, వాటి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది తొందరగా వస్తున్నాయి అందరికి. సో, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఎనీవన్. అది కూడా స్క్రీన్ లెవెల్ కూడా ఉంటదండి. అంటే ఒక హార్మ్ బెర్త్ పెట్టుకొని డైరెక్ట్ మన ఐ లెవెల్ వరకు పెట్టుకుంటే చాలా మటుకు చాలా బావుంటది. ఇవన్నీ అరికట్టు. ఓకే. బట్ యాస్ అడ్వైజబుల్ ఈజ్ లైక్ యూ హావ్ టు రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైమ్. ఇట్స్ నాట్ గుడ్.